ఛానల్ ఈరోజు టాపిక్ సెన్స్ ఆర్గాన్స్లో 9th క్లాస్ సెన్స్ ఆర్గాన్స్లో ఐ టాపిక్ చూడండి. ఐ మామూలుగా స్కెలిటన్లో మనం చూస్తే ఈ స్కల్లో ఏదైతే స్పేస్ ఉంటాయో వాటిని ఏమంటారంటే స్కల్లో చూడండి, స్కల్లో ఉన్న స్పేసెస్ ఏదైతే ఉంటాయో వాటిని ఏమంటారంటే ఆర్బిట్స్ అంటారు. మీ ఫేస్లో స్కల్లో ఫేస్ చూసినప్పుడు స్పేసెస్ ఉంటాయి ఐస్ ఉండడానికి, వాటిని ఏమంటారంటే ఆర్బిట్స్ అంటారు. నెక్స్ట్ మనకి ఐ అనేది హ్యూమన్ ఐ అనేది ఎదుటి వాళ్ళ ఐస్లో ఎంత పోర్షన్ కనిపిస్తుంది అంటే 1/6 పోర్షన్. అంటే ఒక పోర్షన్ చూడండి, 5 పోర్షన్స్ అనేవి ఇంటర్నల్గా ఉంటాయి. ఒక్క పోర్షన్ అనేది మనకు కనిపించే ఐ అనేది ఎంత పోర్షన్ కనిపిస్తుంది అంటే ఓన్లీ 1 పోర్షన్ కనిపిస్తుంది. టోటల్గా 6 పార్ట్స్గా చేయొచ్చు ఆ ఐని. ఆ 6 పార్ట్స్లో మనకి ఎంత పార్ట్ కనిపిస్తుంది అంటే 1 పార్ట్ కనిపిస్తుంది. మిగతా 5 పోర్షన్స్ అనేవి ఇంటర్నల్గా ఉంటుంది. ఓన్లీ 1 పోర్షన్ ఈజ్ విజిబుల్. సో కాబట్టి ఎంత పోర్షన్ అనేది ఐ విజిబుల్గా ఉంటుంది అని చెప్పాలంటే ఓన్లీ 1/6 పోర్షన్ ఆఫ్ ఐ ఈజ్ విజిబుల్ టు అస్. నెక్స్ట్ చూడండి, ఎక్స్టర్నల్ పార్ట్స్ అంటే ఎక్స్టర్నల్ పార్ట్స్ ఐలో ప్రొటెక్ట్ చేయడానికి ఐని ప్రొటెక్ట్ చేస్తే ఏమున్నాయి. ఇప్పుడు ఇది ఐగా తీసుకుంటే ఐని ఐ పైన క్లోజ్ చేసినప్పుడు, మనం ఐ క్లోజ్ చేసినప్పుడు పైన వచ్చే స్కిన్నే ఉంటారంటే స్కిన్నే ఉంటారంటే ఐ లిడ్ అంటారు. ఐ లిడ్, బోత్ ఐస్కి ఐలిడ్స్ అంటారు. సో మన స్కిన్ ఏదైతే ఉందో ఐలిడ్ అంటే ఐస్ క్లోజ్ చేయడానికి స్కిన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారంటే ఐ లిడ్ అంటారు. నెక్స్ట్ ఐ ల్యాషెస్ అంటే చూడండి, ఐ ల్యాషెస్ అంటే ఈ ఐలిడ్స్కి ఏదైతే కనురెప్పలు అంటారో హెయిర్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు ఐ ల్యాషెస్ అంటారు. ఐ ల్యాషెస్, సో ఐ ల్యాషెస్ అంటారు. నెక్స్ట్ ఐబ్రోస్ చూడండి, ఐబ్రోస్ అంటే ఐస్ ఉన్నప్పుడు దానిపైన ఉన్న హెయిర్ లైక్ స్ట్రక్చర్ని ఏమంటారంటే ఐబ్రోస్. సో ఐబ్రోస్ ఏంటంటే ఇవన్నీ ఐలిడ్స్, ఐ ల్యాషెస్, ఐబ్రోస్ ఇవన్నీ ఏంటంటే మనం ఏదైనా కంట్లో ఏదైనా ఐలో డస్ట్ పార్టికల్స్ ఎప్పుడన్నా పడుతున్నప్పుడు వాటిని డస్ట్ పార్టికల్స్ని ఐలోకి ఎంటర్ అయ్యకుండా ప్రొటెక్షన్ చేయడం కోసమే యూజ్ అవుతూ ఉంటాయి ఐలిడ్స్, ఐ ల్యాషెస్. నెక్స్ట్ వచ్చి ఐబ్రోస్ అనేది ఐ మీద ఉంటాయి. నెక్స్ట్ ఐ కూడా ఏదైనా ఇన్సెక్ట్స్ అట్లాంటి డస్ట్ పార్టికల్స్ ఎంటర్ అవ్వకుండా యూజ్ అవుతాయి. సో ప్రొటెక్షన్ కోసం యూజ్ అవుతుంటాయి. నెక్స్ట్ లాక్రిమల్ గ్లాండ్స్. ఈ లాక్రిమల్ గ్లాండ్స్ ఫంక్షన్ ఏంటంటే లాక్రిమల్ గ్లాండ్స్ అనేవి ఎక్సోక్రైన్ గ్లాండ్స్. ఈ ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? ఐలో ఉంటాయి. ఈ వీటి ఫంక్షన్ ఏంటంటే దే ప్రొడ్యూస్ టీయర్స్ ప్రొడ్యూస్ చేస్తాయి లాక్రిమల్ గ్లాండ్స్. సో టీయర్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో లాక్రిమల్ గ్లాండ్స్ అనేవి టీయర్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో వాట్ ఆర్ ద గ్లాండ్స్ దట్ సెక్రేట్ టీయర్స్ అని అడిగితే ఐలో లాక్రిమల్ గ్లాండ్స్. సో లాక్రిమల్ గ్లాండ్స్లో ప్రొడ్యూస్ అయిన ఈ టీయర్స్ దేనికి యూజ్ అవుతాయి అంటే ఐలో ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఎంటర్ అయినప్పుడు ఆ డస్ట్ పార్టికల్స్ అనేవి ఐలోంచి బయటకు వెళ్ళిపోవడానికి వెంటనే మన కళ్ళల్లో డస్ట్ పార్టికల్స్ ఏమైనా పడినప్పుడు వెంటనే ఈ లాక్రిమల్ గ్లాండ్స్లోంచి టీయర్స్ ప్రొడ్యూస్ అవుతాయి. కాబట్టి ఈ టీయర్స్ అనేవి మన ఆ డస్ట్ని బయటికి తీసుకొస్తాయి. కాబట్టి ప్రొటెక్షన్ కోసమే ఈ 4 ఐలిడ్స్, ఐ ల్యాషెస్, ఐబ్రోస్ అండ్ లాక్రిమల్ గ్లాండ్స్ అనేవి ప్రొటెక్షన్ కోసం యూజ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇంటర్నల్గా ఐలో ఉన్న పార్ట్స్ ఏంది చూడండి. ఒకసారి చూస్తే ఇక్కడ అవుటర్ మోస్ట్ పార్ట్ ఇంటర్నల్ ఐలో అవుటర్ మోస్ట్ పార్ట్ ఏంటంటే స్క్లీరా ఆర్ స్క్లీరోటిక్ లేయర్. స్క్లీరా అని అనొచ్చు ఆర్ స్క్లీరోటిక్ లేయర్ అనొచ్చు. అవుటర్ మోస్ట్ లేయర్ ఇది ఏ కలర్లో ఉంటుంది అంటే వైట్ కలర్లో. మీరు ఐలో చూస్తే ఐలో మిడిల్ పోర్షన్ అనేది బ్లాక్గా ఉంటుంది. మిగతా పోర్షన్ చుట్టూ ఏముంటుంది అంటే వైట్ కలర్లో ఉంటుంది. ఆ వైట్ కలర్లో ఉన్న పోర్షన్ ఏమంటారంటే స్క్లీరా. సో స్క్లీరా అనేది ఏ కలర్లో ఉంటుంది? వైట్ కలర్లో ఉంటుంది. వైట్ కలర్ అండ్ ఇట్ ఈజ్ ఏ నాన్ ఎలాస్టిక్ లేయర్, టఫ్ లేయర్, స్ట్రాంగ్గా ఉంటుంది. స్ట్రాంగ్ టఫ్ లేయర్ అండ్ నాన్ ఎలాస్టిక్ వైట్ కలర్ లేయర్. వైట్ పోర్షన్ ఏదైతే ఉందో అది స్క్లీరా ఆర్ స్క్లీరోటిక్ లేయర్. స్క్లీరా యాంటీరియర్లీ బల్జెస్ అంటే చూడండి, గ్రీన్ కలర్ పోర్షన్లో అక్కడ బల్జ్ అయింది అంటే స్క్లీరా యాంటీరియర్ పోర్షన్ అంటే ఐకి యాంటీరియర్ పోర్షన్కి వచ్చేలేకి ఏమైందంటే బల్జ్ అయింది. ఆ బల్జ్ అయిన పోర్షన్ ఏమంటారు కార్నియా. సో స్క్లీరా యాంటీరియర్గా వచ్చిన తర్వాత అది బల్జ్ అయింది, ఆ పోర్షన్ ఏమంటారంటే కార్నియా అంటారు. నెక్స్ట్ ఆ కార్నియాని కవర్ చేస్తా నెక్స్ట్ ఇంకొక పార్ట్ ఉంది చూడండి ఇక్కడ బ్లూ కలర్లో. సో కార్నియాని కవర్ చేస్తూ ఉన్న పార్ట్ని ఏమంటారంటే ఇట్స్ ఏ కనెక్టివ్ టిష్యూ కంజక్టివా. కార్నియాని కూడా కవర్ చేస్తూ ఉన్న కనెక్టివ్ టిష్యూని ఏమంటారంటే కంజక్టివా.
కార్నియా అనేది దీనివల్ల ఫామ్ అయింది. అవుటర్ మోస్ట్ లేయర్ స్క్లీరా అనేది ఫ్రంట్ యాంటీరియర్ పోర్షన్కి వచ్చేలేకే బల్జ్ అయింది. దాన్ని ఏమన్నారంటే కార్నియా అన్నారు. కార్నియా అనేది ట్రాన్స్పరెంట్ లేయర్, గుర్తుపెట్టుకోవాలి. సో కార్నియా ఈజ్ అ ట్రాన్స్పరెంట్ లేయర్ విచ్ ఈస్ ఫార్మ్డ్ డ్యూ టు ద బల్జింగ్ ఆఫ్ ఏది స్క్లీరా బల్జ్ అవ్వడం వల్ల కార్నియా అనేది ఫామ్ అయింది. కార్నియాని కూడా కవర్ చేస్తూ ఉన్న లేయర్ని ఏమంటారంటే కంజక్టివా. నెక్స్ట్ స్క్లీరా అనేది పోస్టీరియర్ ఎండ్. ఇప్పుడు యాంటీరియర్ ఎండ్ అనేది కార్నియాగా మారింది. పోస్టీరియర్ ఎండ్ ఇట్ కనెక్ట్స్ విత్ ద ఆప్టిక్ నర్వ్ చూసాను రెడ్ కలర్లో ఉంది. సో ఆప్టిక్ నర్వ్ అనేది దాంతో ఈ స్క్లీరా అనేది బ్యాక్ సైడ్ అంటే పోస్టీరియర్ ఎండ్ అనేది ఏమవుద్ది, కనెక్ట్ అవుద్ది. యాంటీరియర్గా కార్నియాగా మారింది. అదే పోస్టీరియర్ ఎండ్ అయితే స్క్లీరా అనేది ఇదేంతో ఆప్టిక్ నర్వ్తో కనెక్ట్ అయి ఉంది. నెక్స్ట్ సెకండ్ లేయర్ ఏది, ఇది బ్లాక్ కలర్లో ఉంది. సెకండ్ లేయర్ ఇస్ కొరాయిడ్ లేయర్. ద లేయర్ నెక్స్ట్ టు ద స్క్లీరా ఈస్ కొరాయిడ్ లేయర్ విచ్ ఇస్ బ్లాక్ ఇన్ కలర్. బ్లాక్ కలర్లో ఉండడానికి రీజన్ ఏంటంటే డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ బ్లడ్ వెజల్స్. సో బ్లడ్ వెజల్స్ ఏ లేయర్లో ఉంటాయి, క్వశ్చన్ ఏంటంటే విచ్ ఈస్ ద లేయర్ దట్ కంటైన్స్ బ్లడ్ వెజల్స్ ఇన్ ఐ. సో బ్లడ్ వెజల్స్ ఉన్న లేయర్ ఏదంటే కొరాయిడ్ లేయర్లో బ్లడ్ వెజల్స్ ఉంటాయి. క్వశ్చన్స్ అడుగుతారు ఇట్లా. సో ఈ కొరాయిడ్ లేయర్ అనేది యాంటీరియర్ పోర్షన్కి ఇట్లా వచ్చేలేకే ఏమో చూడండి ఈ స్ట్రక్చర్గా మారింది. బ్లాక్ కలర్ది ఇటు సైడ్ టూ స్ట్రక్చర్స్గా మారింది. ఆ స్ట్రక్చర్ని ఏమంటారంటే ఐరిస్ అంటారు. సో కొరాయిడ్ లేయర్ ఫ్రంట్కి వచ్చేలేక ఇట్లా మారింది చూసారా. ఇక్కడ ఎండ్ అయిపోయింది కానీ మధ్యలో ఒక స్పేస్ మిగిలింది. ఆ స్పేస్ని ఏమంటారంటే ప్యూపిల్. ఈ స్పేస్ని బ్లూ కలర్ వేసాను కదా, ఆ స్పేస్ని ఏమంటారంటే ప్యూపిల్ అంటారు. నెక్స్ట్ వచ్చి ఆ ప్యూపిల్ని కనెక్ట్ అయి ఉన్న ఏరియానే ఉంటారంటే కొరాయిడ్ లేయర్ ఐరిస్ అంటారు. బోత్ సైడ్స్ ఐరిస్ ఉంటాయి. ఇది ఐరిస్, ఇది ఐరిస్. సో ఐరిస్లో ఉన్న మజిల్స్ ఏంది, సో వాట్ ఆర్ ద మజిల్స్ ప్రజెంట్ ఇన్ ద ఐరిస్ అంటే రేడియల్ అండ్ సర్కులర్. గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఆర్ ద మజిల్స్ ప్రెజెంట్ ఇన్ ద ఐరిస్ అంటే రేడియల్ మజిల్స్ అండ్ సర్క్యులర్ మజిల్స్. కొరాయిడ్ లేయర్ ఫ్రంట్ పోర్షన్కి వచ్చేలేక ఇట్లా మారింది. సో దాన్ని ఏమంటారంటే ఐరిస్ అంటారు. బోత్ సైడ్స్ ఉంటాయి, ఇక్కడ ఇటు సైడ్. కానీ మధ్యలో పోర్షన్ వదిలేసాయి. ఆ మధ్యలో పోర్షన్ ఏమంటారంటే ప్యూపిల్. ఆ ప్యూపిల్ సైజ్ని ఏది కంట్రోల్ చేస్తుంది అంటే ఐరిస్ అనేవి కంట్రోల్ చేస్తాయి. సో ప్యూపిల్ సైజ్ ఈజ్ కంట్రోల్డ్ బై ఐరిస్ ఆన్ బోత్ సైడ్స్. ఐరిస్ అనేవి ప్యూపిల్ సైజ్ని కంట్రోల్ చేస్తాయి. ఎట్లా కంట్రోల్ చేస్తాయి అంటే ఐరిస్లో 2 types ఆఫ్ మజిల్స్ ఉంటాయి, సర్క్యులర్ అండ్ రేడియల్ మజిల్స్ ఉంటాయి. ఇవి కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే రిలాక్సేషన్ అవుతాయి మజిల్స్. సో అట్లా అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ ఐరిస్ అనేది ప్యూపిల్ సైజ్ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడు ఇంక్రీజ్ చేస్తాయి, ఎప్పుడు డిక్రీజ్ చేస్తాయి అంటే మన ఐలోకి ఒక్కసారిగా ఎక్కువ లైట్ ఎంటర్ అవుతున్నప్పుడు, ఎప్పుడైనా టార్చ్ లైట్లు ఇట్లాంటివి ఒక్కసారిగా వెలుతురు ఎక్కువ చూసినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ లైట్ ఎంటర్ అవ్వకూడదు. కాబట్టి ఎంటర్ అయితే ఒకవేళ ఒక్కోసారి డ్యామేజ్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఈ ఐరిస్ ఏం చేస్తాయి అంటే ప్యూపిల్ సైజ్ నార్మల్గా ఇంత ఉంటే దాన్ని ఇంత చేస్తాయి, అంటే ఇంతున్న సైజ్ని తక్కువ చేస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ లైట్ అనేది లోపలికి ఎంటర్ అవుతుంది. కాబట్టి ఎంటర్ అయినప్పుడు ఐకి ప్రాబ్లం అనేది జరగదు. ఒకవేళ ప్యూపిల్ సైజ్ పెద్దదిగా ఉంటే అప్పుడు ఎక్కువ లైట్ ఎంటర్ అయితే ప్రాబ్లం జరుగుతుంది. కాబట్టి ఐరిస్ అనేది వెంటనే ప్యూపిల్ సైజ్ని తక్కువ చేస్తాయి. తక్కువ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ లైట్ ఎంటర్ అవుతుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మనం ఎప్పుడన్నా డార్క్ రూమ్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు మనకి ఆబ్జెక్ట్స్ అనేది కనిపినప్పుడు ఏం చేస్తాయి అంటే ఈ ఐరిస్ అనేది ఎంతున్న సైజు ఏం చేస్తాయి ఇంత చేస్తాయి. అర్థమైందా? ప్యూపిల్ నార్మల్ సైజ్ అంటే ఇంతున్న ప్యూపిల్ని ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది. అంటే ప్యూపిల్ సైజ్ని ఇంక్రీజ్ చేస్తాయి. ఎట్లా ఐరిస్ అనేది ఇంక్రీజ్ చేస్తాయి, ఎట్లా చేస్తాయి అంటే ఎందుకంటే ఇప్పుడు మనం డార్క్ రూమ్లోకి వెళ్ళినప్పుడు ఆబ్జెక్ట్స్ అనేవి కనిపించవు. కాబట్టి ఇది సైజ్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఎక్కువ లైట్ అనేది ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఆబ్జెక్ట్స్ ఉన్నవి లైట్గా అయినా మనకు కనిపిస్తాయి. కాబట్టి ఈ ప్యూపిల్ సైజ్ని వెంటనే ఇంక్రీజ్ చేస్తాయి. ఐరిసింగ్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. కాబట్టి క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద ఐ దట్ కంట్రోల్స్ ద సైజ్ ఆఫ్ ద ప్యూపిల్ అంటే ఐరిస్. సో ఐరిస్ అనేది దేని పార్ట్ అంటే కొరాయిడ్ లేయర్ ఫ్రంట్కి వచ్చి ఇట్లా ఐరిస్గా మారింది బోత్ సైడ్స్. సో వాట్ ఆర్ ద మజిల్స్ ప్రెజెంట్ ఇన్ ద ఐరిస్ అంటే రేడియల్ అండ్ సర్క్యులర్ మజిల్స్. సో రేడియల్ అండ్ సర్క్యులర్ మజిల్స్ ప్రెజెంట్ ఇన్ ద ఐరిస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ ఐరిస్ అనేది ఇక్కడ ఎక్స్టెండ్ అయింది. ఆ ఎక్స్టెండెడ్ పోర్షన్ ఏమంటారంటే సీలియరీ బాడీ. సో ఎక్స్టెన్షన్ ఆఫ్ ఐరిస్ ఈస్ కాల్డ్ యాజ్ సీలియరీ బాడీ. ఇదంతా కొరాయిడ్ లేయరే, ఇక్కడ ఐరిస్గా మారింది. ఐరిస్ పోర్షన్ ఎక్స్టెన్షన్ జరిగింది. దాన్ని ఏమంటారంటే సీలియరీ బాడీ.
సో సీలియరీ బాడీకి ఇక్కడ డాట్స్ ఉన్నాయి చూడండి, సీలియరీ బాడీస్ కానీ బోత్ సైడ్స్, ఇది సీలియరీ బాడీ, ఇది సీలియరీ బాడీ, వాటికి డాట్స్ ఉన్నాయి ఇక్కడ. వాటిని ఏమంటారంటే సీలియరీ మజిల్స్ అండ్ సస్పెన్సరీ లిగమెంట్స్. అసలు వీటి ఫంక్షన్ ఏంది, దేన్ని కంట్రోల్ చేస్తున్నాయి ఇక్కడ? ఈ రెడ్ కలర్ పోర్షన్ ఏమంటారు అంటే లెన్స్. ఆ లెన్స్ కూడా ఎట్లాంటి లెన్స్ అంటే బైకాన్వెక్స్ లెన్స్. సో బైకాన్వెక్స్ లెన్స్ ఎట్లా ఉంటాయి? బైకాన్వెక్స్ లెన్స్ అంటే బోత్ సైడ్స్ ఎట్లా ఉంటాయి అనమాట, లోపలికి ఉండకుండా ఇట్లా బయటకు ఉంటాయి బోత్ సైడ్స్. సో వాటిని బైకాన్వెక్స్ లెన్స్ అంటారు. సో ఈ బైకాన్వెక్స్ లెన్స్ని యాంగిల్ అనేది 2 టైప్స్గా మారుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది దగ్గరగా ఉందనుకోండి, ఐ ఆబ్జెక్ట్ దగ్గరగా ఉందనుకోండి, ఎట్లా మారుతుంది? డైవర్జెంట్ లెన్స్గా మారుతాయి. ఒకవేళ ఆబ్జెక్ట్ అనేది దూరంగా ఉందనుకోండి, అప్పుడు ఎట్లా మారుతాయి? కన్వర్జెంట్ లెన్స్గా మారుతాయి. సో ఆబ్జెక్ట్ అనేది దగ్గరగా ఉంటే డైవర్జెంట్గా, ఆబ్జెక్ట్ అనేది దూరంగా ఉంటే కన్వర్జెంట్ లెన్స్గా మారుతాయి. ఈ బైకాన్వెక్స్ లెన్స్ అనే యాంగిల్ మారుతుంది. సో ఆ యాంగిల్ని ఏది కంట్రోల్ చేస్తుంది? ఆ యాంగిల్ అనే దాన్ని ఏ కంట్రోల్ చేస్తాయి అంటే సీలియరీ మజిల్స్ అండ్ సస్పెన్సరీ లిగమెంట్స్ కంట్రోల్స్ ద యాంగిల్ ఆఫ్ లెన్స్. ఈ బైకాన్వెక్స్ లెన్స్ యాంగిల్ అనేవి ఏది కంట్రోల్ చేస్తుంది అంటే సీలియరీ మజిల్స్ అండ్ సస్పెన్సరీ లిగమెంట్స్. ఆ సీలియరీ మజిల్స్ అండ్ సస్పెన్సరీ లిగమెంట్స్ దేనికి అటాచ్ అంటే సీలియరీ బాడీ అంటే ఏంటంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ ఐరిస్ అనేది ఏంటంటే కొరాయిడ్ లేయర్ ఫ్రంట్గా వచ్చి ఐరిస్గా మారింది. దాని ఎక్స్టెన్షన్ ఏమన్నారు? సీలియరీ బాడీ అన్నారు. సీలియరీ బాడీకి సీలియరీ మజిల్స్ అండ్ సస్పెన్సరీ లిగమెంట్స్ అటాచ్ అయినాయి. సస్పెన్సరీ లిగమెంట్స్ సీలియరీ మజిల్స్ ఫంక్షన్ ఏంటంటే దే కంట్రోల్ ద యాంగిల్ ఆఫ్ ద లెన్స్. ఆ లెన్స్ ఎట్లా దగ్గర ఉన్నప్పుడు డైవర్జెంట్గా, దూరంగా ఉన్నప్పుడు కన్వర్జెంట్గా మారుతాయి. నెక్స్ట్ వచ్చి ఐరిస్ అనేది దేని కంట్రోల్ చేస్తుంది అంటే సైజ్ ఆఫ్ ద ప్యూపిల్. ఎక్కువ లైట్ ఎంటర్ అవుతున్నప్పుడు ప్యూపిల్ సైజ్ అనేది డిక్రీజ్ చేస్తాయి ఐరిస్. అదే ప్యూపిల్ సైజ్ని ఇంక్రీజ్ చేసేది ఎప్పుడు అంటే డార్క్ రూమ్లోకి ఎంటర్ అయినప్పుడు ఐరిస్ అనేది ప్యూపిల్ సైజ్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఐరిస్లో కూడా ఉన్న ఏ మజిల్స్ కంట్రోల్ చేస్తాయి అంటే సీలియరీ, రేడియల్ అండ్ సర్క్యులర్ మజిల్స్. నెక్స్ట్ చూడండి థర్డ్ పార్ట్ ఆఫ్ ద ఐ. ఇప్పుడు మీకు ఫస్ట్ పార్ట్ వైట్ కలర్ పోర్షన్ అయిపోయింది, స్క్లీరా. నెక్స్ట్ బ్లాక్ కలర్ పోర్షన్ కొరాయిడ్ లేయర్, నెక్స్ట్ సెకండ్ లేయర్ అది డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ బ్లడ్ వెజల్స్, అది బ్లాక్ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ గ్రీన్ కలర్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే థర్డ్ లేయర్ ఆఫ్ ఐ. ఈ పోర్షన్ ఏదైతే ఉందో బోత్ సైడ్స్ దాన్ని ఏమంటారంటే రెటీనా. సో థర్డ్ లేయర్ ఆఫ్ ఐ రెటీనాలో ఏ సెల్స్ ఉంటాయంటే ఫోటో రిసెప్టర్ సెల్స్ ఉంటాయి. మనకి ఏదైతే లైట్ అనేది ఎంటర్ అయిందో అది కార్నియా ద్వారా ఎంటర్ అయిన తర్వాత ప్యూపిల్ ద్వారా లెన్స్కి వస్తేనే అది ఆబ్జెక్ట్ అనేది ఎంటర్ అయినట్టు. కానీ మనకి ఐరిస్ మీద పడింది అనుకోండి, కార్నియా ద్వారా ఎంటర్ అయిన తర్వాత ఐరిస్ మీద పడితే ఏమవుతుందంటే ఆ లైట్ ఆబ్జెక్ట్ అనేది ఎంటర్ అవుతుంది, ఇమేజ్ అనేది ఈ ప్యూపిల్ ద్వారా లెన్స్ మీద పడి దాని తర్వాత ఇట్లా ఎక్కడికి రావాలి? నెక్స్ట్ రెటీనా మీద ఉన్న ఫోటో రిసెప్టర్ సెల్స్కి వస్తాయి. సో ఫోటో రిసెప్టర్ సెల్స్ ఏదైతే రెటీనాలో ఉంటాయో ఆ లైట్ రేస్ని రిసీవ్ చేసుకొని ఆ ఫోటో రిసెప్టర్ సెల్స్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్గా మార్చి ఆ సిగ్నల్స్ని ఆప్టిక్ నెర్వ్ ద్వారా బ్రెయిన్కి పంపిస్తాయి. సో ఈ ప్రాసెస్లో అనేది మనకి జరుగుతుంది. లైట్ సిగ్నల్స్ వచ్చిన తర్వాత ఆ లైట్ సిగ్నల్స్ అనేవి రెటీనా మీద పడినప్పుడు రెటీనాలో ఫోటో రిసెప్టర్ సెల్స్ అనేవి ఎలక్ట్రికల్ ఇంపల్సెస్గా మార్చి ఆ సిగ్నల్స్ని ఆప్టిక్ నెర్వ్ ద్వారా బ్రెయిన్కి పంపిస్తాయి. సో ఈ ఫోటో రిసెప్టర్ సెల్స్ని ఏమంటారు అంటే రాడ్స్ అండ్ కోన్స్. 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, రాడ్స్, కోన్స్, 2 టైప్స్ ఆఫ్ సెల్స్. ఈ ఫోటో రిసెప్టర్ సెల్స్ అనేవి రెటీనా మొత్తం స్ప్రెడ్ అయి ఉంటాయి. కానీ ఒక ఏరియాలో ఇక్కడ చూడండి బ్లాక్ కలర్ పోర్షన్ ఉంది కదా, ఈ బ్లాక్ కలర్ పోర్షన్లో మనకి కోన్స్ ఒకటే ఉంటాయి. వీటి ఫంక్షన్ ఏంది అసలు? కోన్స్ అంటే ఫోటో రిసెప్టర్ సెల్స్ కోన్స్ ఎందుకంటే ఫర్ సీయింగ్ ద కలర్స్ చూడడానికి ఏమో యూస్ అవుతాయి అంటే కోన్స్ అనేవి యూస్ అవుతాయి. రాడ్స్ అనేవి దేనికి యూస్ అవుతాయి అంటే బ్లాక్ అండ్ వైట్ పోర్షన్స్ని చూడడానికి, అంటే బ్లాక్ అండ్ వైట్ కలర్స్ని చూడడానికి రాడ్స్ యూస్ అవుతాయి. కోన్స్ అనేవి కలర్స్ని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ని చూడడానికి యూస్ అవుతాయి. నెక్స్ట్ చూడండి, సో 2 టైప్స్ ఆఫ్ ఫోటో రిసెప్టర్ సెల్స్ ఉంటాయి రెటీనాలో. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 2 టైప్స్ ఆఫ్ ఛాంబర్స్ ఉంటాయి. ఇక్కడ ఈ లోపల ఏదైతే ఉందో ఈ పోర్షన్ ఏమంటారు అంటే ఫ్లూయిడ్ లైక్ జెల్లీ లైక్ సబ్స్టెన్స్ ఉంటుంది ఇదంతా. సో జెల్లీ లైక్ సబ్స్టెన్స్ ఉండడం వల్ల ఈ పోర్షన్ ఏమంటారంటే ఈ పోర్షన్ అంతా అంటే లెన్స్కి ఇట్ సైడ్ బ్యాక్ సైడ్ ఉన్న పోర్షన్ అంతా ఏమంటారంటే విట్రియస్ ఛాంబర్ అంటారు. విట్రియస్ ఛాంబర్ అని ఎందుకు అంటారంటే డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ జెల్లీ లైక్ సబ్స్టెన్స్ ఉంటుంది. అదే లెన్స్కి ఫ్రంట్ పోర్షన్ ఈ ప్యూపిల్ ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఈ పోర్షన్ అంతా వాటర్ లైక్ ఫ్లూయిడ్ ఉంటుంది, అందుకే దాన్ని ఏమంటారు అంటే యాక్వియస్ ఛాంబర్ అంటారు.
సో లెన్స్కి బ్యాక్ సైడ్ ఏమో విట్రియస్ ఛాంబర్ ఉంటుంది, జెల్లీ లేక్ సబ్స్టెన్స్. ఇది ఫ్రంట్ పోర్షన్లో ఏమో యాక్వియస్ ఛాంబర్, వాటర్ లేక్ ఫ్లూయిడ్ ఉంటుంది. సో వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద ఇట్ సపరేట్స్ ద యాక్వియస్ అండ్ విట్రియస్ ఛాంబర్ అంటే లెన్స్. విచ్ పార్ట్ ఆఫ్ ద ఐ సపరేట్స్ ద యాక్వియస్ అండ్ విట్రియస్ ఛాంబర్ అంటే లెన్స్ సపరేట్స్ చేస్తుంది. సో లెన్స్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రెటీనాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోటో రిసెప్టర్ సెల్స్ ఉంటాయని చెప్పాను. ఆ ఫోటో రిసెప్టర్ సెల్స్కి పేర్లు రాడ్స్ అండ్ కోన్స్ అని చెప్పాను. కోన్స్ అంటే కలర్స్ చూడడానికి, రాడ్స్ అంటే వైట్ అండ్ బ్లాక్ చూడడానికి. నెక్స్ట్ రెటీనాలో ఒక పోర్షన్ ఉంది ఇక్కడ, బ్లాక్ కలర్ పోర్షన్. ఆ పోర్షన్లో ఓన్లీ కోన్స్ ఉంటాయి. ఆ పోర్షన్ అనేది కూడా ఆల్మోస్ట్ పీపుల్కి ఎట్లా ఉంటుంది, స్ట్రైట్గా ఉంటుంది. ఆ పోర్షన్ బ్లాక్, ఈ డాట్ ఉంది కదా, ఆ డాట్లో ఏముంటాయి అంటే అంతా కోన్స్ రాడ్స్ మొత్తం ఉంటాయి రెటీనాలో. కానీ ఈ పోర్షన్లో ఓన్లీ ఎక్కువ పర్సంటేజ్ అనేది కోన్స్ ఉంటాయి. సో దానివల్ల ఏమంటారంటే దాన్ని మ్యాక్యులా అంటారు. మ్యాక్యులా అని అనొచ్చు, ఆర్ దానికి ఇంకా పేర్లు ఉన్నాయి, మ్యాక్యులా ఆర్ ఫోవియా ఆర్ స్పాట్ ఆఫ్ బెస్ట్ విజన్ ఆర్ ఎల్లో స్పాట్. సో 4 టైప్స్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి దానికి. దాంట్లో రెటీనాలో ఉన్న ఈ స్పాట్లో ఓన్లీ కోన్స్ ఉంటాయి. సో దాన్ని ఏమంటారంటే మ్యాక్యులా అనొచ్చు, ఫోవియా అనొచ్చు, స్పాట్ ఆఫ్ బెస్ట్ విజన్ అనొచ్చు, ఆర్ ఎల్లో స్పాట్ అనొచ్చు. 4 టైప్స్ ఆఫ్ నేమ్స్ ఉంటాయి దానికి. నెక్స్ట్ రెటీనాలోనే ఇంకొక పోర్షన్ ఉంది ఇక్కడ. దాంట్లో రాడ్స్, కోన్స్ అంటే కోన్స్ అనే కలర్స్ చూడడానికి, రాడ్స్ అనే బ్లాక్ అండ్ వైట్ చూడడానికి 2 టైప్స్ ఆఫ్ సెల్స్. అసలు ఏ సెల్స్ ఉండకపోతే దాన్ని ఏమంటారంటే స్పాట్ ఆఫ్ నో విజన్ అని అనొచ్చు. స్పాట్ ఆఫ్ నో విజన్, అది స్పాట్ ఆఫ్ బెస్ట్ విజన్ అయితే ఇది స్పాట్ ఆఫ్ నో విజన్ ఆర్ బ్లైండ్ స్పాట్ ఆర్ స్పాట్ ఆఫ్ నో విజన్ అనొచ్చు. అది. నెక్స్ట్ ఇక్కడ రాడ్స్ అనేవి మనకి ఈ ఫోటో రిసెప్టర్ సెల్స్ అని చెప్పాను కదా, రాడ్స్ అనేవి మొత్తం ఎన్ని ఉంటాయి ఐలో అంటే 125 మిలియన్ అనేవి రాడ్స్ ఉంటాయి. అది కోన్స్ వచ్చి తక్కువ, చాలా 7 మిలియన్. రాడ్స్ వచ్చి 125 మిలియన్, కోన్స్ వచ్చి 7 మిలియన్. నెక్స్ట్ రాడ్స్లో ఉన్న పిగ్మెంట్ ఏంది, కోన్స్లో ఉన్న పిగ్మెంట్ ఏంది? రాడ్స్లో ఉన్న పిగ్మెంట్ రొడాప్సిన్, అదే కోన్స్లో ఉన్న పిగ్మెంట్ ఐడాప్సిన్. నెక్స్ట్ రాడ్స్ గురించి, రాడ్స్ కోన్స్ అనేవి ఫోటో రిసెప్టర్ సెల్స్. దాయి రెటీనాలో ఉంటాయి. రెటీనాలో మనకి ఏదైతే ఇమేజ్ అనేది ఎంటర్ అయిందో, ఆ లైట్ రేస్ ఎంటర్ అయ్యాయో ఆ లైట్ రేస్ అనేవి కార్నియా ద్వారా ప్యూపిల్కి వచ్చి, ప్యూపిల్ ద్వారా లెన్స్కి వచ్చి, లెన్స్ నుంచి ఎక్కడికి రెటీనా మీద ఫోటో రిసెప్టర్ సెల్స్ ఈ రాడ్స్ కోన్స్ మీద పడినప్పుడు ఆ లైట్ సిగ్నల్స్ అనేవి ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా మారి అవి ఎక్కడికి వెళ్తాయి, ఆప్టిక్ నెర్వ్ ద్వారా బ్రెయిన్కి వెళ్తాయి. కాబట్టి ఇవి ఫోటో రిసెప్టర్ సెల్స్ అని రెటీనాలో ఉంటాయి. ఆ రెటీనాలో కూడా మ్యాక్యులా అనే దాంట్లో ఎక్కువ కోన్స్ ఉంటాయి. సో దాన్ని ఏమంటారంటే స్పాట్ ఆఫ్ బెస్ట్ విజన్ అంటారు. ఇక్కడ బ్లైండ్ స్పాట్లో ఏముంటాయంటే రాడ్స్, కోన్స్ రెండూ ఉండవు. కాబట్టి దీన్ని ఏమంటారంటే స్పాట్ ఆఫ్ నో విజన్ ఆర్ బ్లైండ్ స్పాట్ అంటారు. కోన్స్లో మనకున్న పిగ్మెంట్ ఏంటంటే ఐడాప్సిన్, రాడ్స్లో ఉన్న పిగ్మెంట్ ఏంటంటే రొడాప్సిన్. కోన్స్ అనే సెల్స్ ఎన్ని మొత్తం ఉంటాయంటే 7 మిలియన్ ఉంటాయి. రాడ్స్ మొత్తం ఎన్ని ఉంటాయంటే 125 మిలియన్ ఉంటాయి. ఇది అబౌట్ ఐ.